హాయ్ వెల్కమ్ టు శ్రీలూస్ కిచెన్ హబ్. ఇంత మండే ఎండల్లో ఏదైనా చల్లగా తినాలనిపిస్తుందా? అయితే పదండి, మనం ఇంట్లోనే చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకొని తిందామా? ఎలాగో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా, సో ఈ హాలిడేస్లో ఇది ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ పోస్తున్నానండి. నేను ఇందులో అసలు వాటర్ పోయలేదండి, ఎందుకంటే నాకు థిక్ కన్సిస్టెన్సీ కావాలి కస్టర్డ్, అందుకని. సో మీరు మాత్రం పల్చగా కావాలన్నా మీడియంగా కావాలన్నా ఇప్పుడే వాటర్ ఎంత కావాలో యాడ్ చేసేసుకోండి. తర్వాత నేను 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టు వేసేసుకోండి. షుగర్ వేసుకున్నాం కదండి, అవి మరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు వేరొక చిన్న గిన్నెలో కొన్ని చల్లటి పాలు తీసుకొని అందులో 2 స్పూన్స్ కస్టర్డ్ వేసుకొని ఉండలు లేకుండా స్మూత్గా పేస్ట్ లాగా కలుపుకోండి. ఇలా ఈ కలుపుకున్న కస్టర్డ్ని మనం మరుగుతున్న పాలల్లో మెల్లిగా పోసుకుంటూ స్లోగా కలుపుకోవాలి. ఇది తొందరగా ఉండలు కడుతుందండి, సో జాగ్రత్తగా అడుగంటకుండా ఉండలు కట్టకుండా అలా కలుపుతూనే ఉండండి. ఒక్క 2 మినిట్స్లో చూడండి ఇలా పూర్తిగా ఉడికిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అట్లీస్ట్ ఒక 2 గంటలైనా పెట్టండి. నేను నైట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ కోసమని. సో నైట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా బనానా, యాపిల్, ఖర్జూర ముక్కలు ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి, మ్యాంగో దొరుకుతుంది. మీకు ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్స్ వేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇందులో వేసుకోండి. ఖర్జూరాలు మాత్రం మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఖర్జూరాతోని ఈ కస్టర్డ్ చాలా బాగుంటుంది ఫ్లేవర్, అందుకే ఇది తప్పకుండా వేయండి మిస్ చేయకుండా. ఆ రోజు నా దగ్గర 2 ఫ్రూట్స్ అవైలబుల్గా ఉండే కాబట్టి నేను అవి 2 వేసాను. ఇందులో దానిమ్మ గింజలు కూడా చాలా బాగుంటాయి, గ్రేప్స్, అన్ని రకాల ఫ్రూట్స్ వేసేసుకోండి. ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు మనకి గ్రీన్ కలర్, రెడ్ కలర్ టూటీ ఫ్రూటీస్ దొరుకుతాయి కదండి, అలా లైట్గా డెకరేషన్ చేసేసుకోండి పైనంతా. తర్వాత ఒక చెర్రీ పెట్టేసేయండి, చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇది మీ పిల్లలకు కానీ లేదా సమ్మర్లో గెస్ట్లు వస్తే కానీ ఇస్తే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.